హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను మటన్ పికిల్ పెట్టి చూపిస్తాను. అది కూడా కొంచెం క్వాంటిటీతో మటన్. అది ఒక పావు కేజీకి ఎక్కువ, హాఫ్ కేజీకి తక్కువ ఉంది. లేత మటన్ అండి ఇదైతే. దాన్ని పికిల్ చేద్దామనేసి చేస్తున్నాను. అలాగే మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని. ఇప్పుడైతే నేను ఫస్ట్ బాయిల్ చేసుకోవడానికి మటన్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కలుపుతున్నాను. ఇట్లా ఇవన్నీ కలపకపోయినా డైరెక్ట్ పసుపు ఒకటి వేసి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఏదో కొంచెం బాగుంటుంది కదా అని వేసి అయితే చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. నేను ఇందులో కొంచెం ఆయిల్, వాటర్ యాడ్ చేసి డైరెక్ట్ స్టవ్ మీదే పెడుతున్నాను. ఎందుకంటే ఇది లేత మటన్ కాబట్టి. ఇది ముదిరింది కాదు. కొంచెం ముదిరింది అయితే కుక్కర్లో పెట్టేసి చేసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇది లేతగా ఉంది కాబట్టి డైరెక్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి నేను స్టవ్ మీద పెట్టి తీస్తానండి. ఇందులో మీకు వాటర్ యాడ్ చేసింది చూపించలేదు నేను. వాటర్ అయితే కొంచెం 2 టీ గ్లాసులంత వాటర్ అయితే వేసి యాడ్ చేసిన. ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయింది, కుక్ అయింది మంచిగా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. మంచిగా కుక్ అయిపోయింది. ఆ ఉన్న వాటర్ కూడా ఇనికిపోయేలాగా డ్రై అవ్వనివ్వాలి. చూడండి మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఇవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇంకా ఇలా పక్కన పెట్టేసుకొని స్మెల్ అయితే మంచిగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ కళాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. నేను తడి లేకుండా తుడిచేసి ఆయిల్ అయితే వేసేద్దాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోను ఆయిల్ అయితే వేసుకోవాలండి. నేనైతే ప్యూర్ గానుగ ఆయిలే వాడుతున్నాను ఫ్రైకి కూడా. మనం మామూలుగా లైట్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు పికిల్కి, ఏం ప్రాబ్లం లేదు. లైట్ ఆయిల్లో ఫ్రై చేసి మామూలుగా పల్లి ఆయిల్ తోటి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పల్లి ఆయిలే వేసేస్తున్నా. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయో అవి కొంచెం కొంచెంగా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి వేస్తే అన్నీ ఈక్వల్గా కుక్ అవ్వవు. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అని నూనెను కూడా బాగా హీట్ అయ్యేదాకా ఉంచకండి. మామూలుగా కొంచెం ఓకే పచ్చివాసన పోయి హీట్ ఎక్కింది అన్నప్పుడు వేసేస్తే సరిపోతుందండి. ఎందుకంటే ఎట్లాగూ ముక్కలు ఉడికేటప్పుడు ఎట్లాగూ బాగా హీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మరీ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయకండి. ఇలా నేను కొంచెం కొంచెం వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నా. మీరు ఎక్కువ ఆయిల్ వేసి ఒకేసారి మొత్తం వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. అట్లా అయితే ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది కదా, అందుకనే కొంచెం కొంచెం వేసుకొని చేసుకుంటే బెటర్. ఇలా బ్రౌన్ కలర్ రావాలండి, కానీ ఈ మాత్రం సరిపోదు. ఇంకా కొంచెం థిక్ బ్రౌన్ అయితే రావాలి. కొంచెం టైం పడుతుంది, కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇది బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చింది. ఇప్పుడు తీసేసుకుందామండి, ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇంకా మిగతాది కూడా ఇలాగే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అది కూడా బ్రౌన్ కలర్ వచ్చేదాకా తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో అదే కళాయిలో కొంచెం నేను అల్లం వెల్లిపాయ పేస్ట్, కరివేపాకు అయితే వేసిన అండి. ఇందులో జీలకర్ర మెంతుల పొడి, గరం మసాలా అయితే కలిపి ఇందులో వేసేస్తున్నా. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చేయాలండి, ఎందుకంటే హైలో పెడితే అవన్నీ మాడిపోతాయి. కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ మనం వేసుకున్నాము, అయినా కానీ కొంచెం వేద్దాం. ఇప్పుడు ఒక టీ గ్లాస్ కారం అయితే వేసేసుకుందామండి. టీ గ్లాస్ అన్నాను కదా, అందులో ఒక పావంతు ఉప్పు వేస్తే సరిపోతుంది.
ఎల్లిపాయలు కూడా మనం పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా కొన్ని యాడ్ చేస్తున్నా ఇందులో. ఈ ఎల్లిపాయలు వేసుకోవడం అనేది మీ ఇష్టం అండి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. కాబట్టి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు, మేమైతే వేస్తాము, బాగుంటుంది. ఇప్పుడు మనం ఏవైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ముక్కలు ఉన్నాయో వాటికి ఆల్రెడీ మనం ఉప్పు వేసాము, అయినా కానీ మళ్ళీ పికిల్లో కూడా వేయాలి. అందుకే ఇందులో వేసి కలుపుతున్నాను నేను. ఇందాక టీ గ్లాస్ కారం అన్నాను కదా, అందులో పావంతు ఉప్పు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం. ఇంతే అండి, ఎంతో ఈజీ, చాలా సింపుల్ ప్రాసెస్. పికిల్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక కొద్దిసేపు కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే ఇది పూర్తిగా చల్లారాలి కదా. చల్లారిన తర్వాతే ఒక నిమ్మకాయనైతే పిండుదాం. ఎందుకంటే ఇది 1/2 kg కంటే తక్కువనే ఉంది కాబట్టి ఒక నిమ్మకాయ సరిపోతుంది. అందుకని ఒక నిమ్మకాయనైతే రసాన్ని ఇందులో కలిపేద్దాం. అప్పుడు ఇంకా పచ్చడి అనేది ఇంకా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఇలా కలిపేసేసి మంచిగా కలిపితే ఆ ముక్కలన్నిటికీ మంచిగా పడుతుందండి. ఫ్లేవర్ అయితే అదిరిపోతుంది. ఇంతే అండి, ఎంతో సింపుల్ ఈజీ అయిన మటన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.